పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, ఇంతవరకు మీ నామమందు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. గతించిన కాలం అంతటిలో మీ కృపచొప్పున మమ్మను కాచి కాపాడి నేటి వరకు మీ రెక్కల చాటున భద్రపరిచినందుకు ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలేని మేము చిన్ని మందగా మీ పాద సన్నిధికి చేరి మీ ఘనమైన నామమును స్తుతించి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన ఈ చక్కటి అవకాశమును బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అల్పులమైన మమ్మల్ని ప్రేమించి ప్రభువా, మా ఆయుష్కాలంలో పొడిగించిన నేటి దినాన్ని మీ పాద సన్నిధిలో మీ మాట చొప్పున ప్రారంభించడానికి సిద్ధపడుచుండగా కొద్దిసేపు మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ సహవాసమును మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయము చేత వినుచున్న మాటలోని భావమును మేమందరము చక్కగా గుర్తెరిగి మీ చిత్తము చొప్పున జీవించగలిగే భాగ్యమును మా అందరికీ ప్రసాదించుమని సమస్తములో మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా గళితులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. గళితులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమగు పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మరలా చదువుతున్నాను. ఎలాగనగా తన శరీరచ్చమును బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట ఒకవేళ అపోస్తలుడైన పౌలు మాసిదోనియాలోని ఆ గలతీ సంఘాన్ని ఉద్దేశించి ఒకవేళ రాశారనుకుంటే, అక్కడైతే కనుక దేవుని యందు వాక్యం అంటే దేవుని వాక్యాన్ని గురించి అయితే కనుక సరి అయిన అవగాహన కలిగిన చాలామంది అక్కడ ఉన్నారు. మొదటి మాట. రెండోది, అదే సమయంలో అయితే కనుక కొంతమంది అన్యులకు ఉన్నారు. ఎందుకంటే అన్యుల యొక్క పట్టణం అది మాసిదోనియా అనుకున్నప్పుడు గ్రీసు దేశంలోని ఒక పట్టణం. సో అక్కడ చదివేటప్పుడు తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వారు ఉన్నారు. అక్కడ తెలిసిన వారేమో ఒకలా ప్రవర్తిస్తున్నారు, దేవుని గురించి సరైన అవగాహన కలిగిన వారు, అప్పటి వరకు బేసిక్ ఉన్నవాళ్ళు. కొంతమంది బేసిక్ లేకుండా ఏదో యేసు ప్రభువుని బట్టి అపోస్తలుడైన పౌలు చెప్పిన సువార్తను బట్టి నమ్మిన వారేమో మరి కొంతమంది ఉన్నారు. ఇక్కడ కూడా మనలో కూడా 2 రకాల వ్యక్తులు కూడా ఉంటారండి. కొంతమంది ఆత్మీయంగా అయితే కనుక ఫుల్ సౌండ్, ఏటో తల్లిదండ్రుల నుంచి కూడా ఏదో చిన్నప్పటి నుంచి కూడా నేను దేవుని సన్నిధికి వెళ్ళామనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. లేదు, తల్లిదండ్రులకైతే కనుక అవగాహన లేదు, కానీ ఏదో నా జనరేషన్లోనే మా తరంలోనే దేవునిలోకి వచ్చామనుకున్న వాళ్ళు కూడా మనలో కూడా కొంతమంది ఉన్నారు. ఇద్దరికి వ్యత్యాసం ఉంటుందండి. చిన్నప్పటి నుంచి ఒకళ్ళు కనుక బాల్యం నుంచి దాంట్లోకి అలవాటు పడిపోతే ఉన్న ఆ నిబద్ధత వేరు. అంటే నిబద్ధత అంటే మరొకరు అనుకోకండి, పుట్టు క్రైస్తవులు ఎంత మాత్రం చేత వీడితో మహానుభావులు అని మాత్రం అనుకోవద్దండి. ఇంకా వారికి వేరే ఆలాపన లేకుండా వాళ్ళకి అలవాటు అయిపోయింది కనుక వేరే ఆలోచన వచ్చే ఛాన్స్ ఉండదు. కానీ ఎవరైతే కనుక ఒకళ్ళు కనుక ఒక ఊహ తెలిసిన తర్వాత ఒక మధ్యస్థంగా ఎవరైతే వచ్చారో అంతకుముందు వాళ్ళకున్న భావాలు ఏదైతే ఉందో లోకపరంగా వాళ్ళు జీవించిన జీవితం ఇప్పటికీ పోదు. ఎందుకంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు నేర్చుకున్నది 15 సంవత్సరాల లోపల వాళ్ళు నేర్చుకున్నది ఏదైతే ఉన్నదో అది మనిషిని అయితే కనుక ఒక దీనికైతే కనుక బద్దుని చేస్తుందని. అందుకని చదువు అనే మాటకు వస్తే కనుక ఆ సమయంలోనే బాగా వాళ్ళు గ్రాస్పింగ్ పవర్ అంటారు. ఆ సమయంలో వాళ్ళు ఏదైతే విన్నారో అదే వాళ్ళ జీవితంలో చివరి వరకు నిలబడిపోతుంది. మీకు కావాలంటే గుర్తుపెట్టుకుంటే వాళ్ళు ఎవరు మర్చిపోరండి. చదువుకున్న పిల్లలు వాళ్ళు ఎప్పుడు మర్చిపోరండి. తర్వాత ఒకవేళ కనుక పై క్లాసులకు వచ్చిన తర్వాత ఇంజనీరింగ్లకు లేకపోతే కనుక పిహెచ్డీలో చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, కొన్ని రోజులు పోయిన తర్వాత ఇందుకు తెలియకుండా ఏదో మర్చిపోతారండి. అక్కడున్న కాలేజీలో చెప్పిన సబ్జెక్టు ఇప్పటివరకు గుర్తు లేదండి, కానీ చిన్నప్పుడు మాత్రం గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఆ టైంలో వెళ్ళిపోయింది మెదడులో. అంటే వేరే ఆలోచన లేకుండా ఫ్రెష్గా ఒకవేళ కనుక ఇదైపోతే కనుక అది ఎప్పటికీ మెమరబుల్గా ఉండిపోద్దాం, ఫిక్స్ అయిపోద్ది. అంతే అందులో రాసేసినట్టు కదా, శిలాశాస్త్రం అన్నట్టుగా ఉండిపోద్దాం. కాబట్టి మనం నేర్చుకున్న దానికి పుట్టుకతో వచ్చిన దానికి వ్యత్యాసం ఉంటుంది. సో 2 రకాల వ్యక్తులను అయితే కనుక నేనైతే సంబోధిస్తూ ఈ మాట చెప్తున్నప్పుడు అక్కడ అంటున్న మాట ఏంటంటే, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు శరీరమును క్షయమును పంట కోయును. అంటే 2 రకాల వ్యక్తులు ఉన్నారు. పెట్టుబడి పెట్టడం అంటారు కదా, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అని అక్కడ ఫైనాన్స్ బిజినెస్లోకి వెళ్తే కనుక అక్కడ చెప్తారండి. అంటే తక్కువ కాలం ఒకళ్ళు ఈ రోజు కానీ నేను పెట్టుబడి పెడితే
ఈ రోజుగా నేను పెట్టుబడి పెడితే 3 నెలలు అయితే కనుక తిరిగి వచ్చేసేటట్టుగా. అలా కాకుండా లాంగ్ టర్మ్ ఉంటుందని 30 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉంటారు. 30 సంవత్సరాలు ఎల్ఐసి పాలసీలు కట్టించుకున్న వాళ్ళు అయితే కనుక వెంటనే డబ్బులు రావండి. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత, లేకపోతే కనుక చనిపోయిన తర్వాత, లేకపోతే కనుక కొద్ది కాలం అయిన తర్వాత, దాని పీరియడ్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఇస్తారు. 30 సంవత్సరాలు ఎండోమెంట్ పాలసీలు అని ఇలాంటివి పెట్టినప్పుడు చాలా దూరం ఉంటుంది. కొన్ని అయితే కనుక మనీ బ్యాక్ పాలసీలు అంటారు. అప్పుడు అన్నప్పుడు అయితే కనుక కొద్ది సంవత్సరాలు 15 సంవత్సరాలు తిరిగి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 10 సంవత్సరాలు తిరిగి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నేను పెట్టుబడి పెడతాను వచ్చేస్తుంది. అంటే నేను బ్రతికుండగానే వాటిని నేను అనుభవించే పద్ధత, నేను బ్రతికుండగానే నా చేతిలోకి వస్తే కనుక నేనే ఖర్చు పెట్టేసుకునే పద్ధత, లేకపోతే నేను చనిపోయిన తర్వాత నా కుటుంబానికి అయితే కనుక అది ఉపయోగపడే పద్ధత, 2 రకాలు కూడా ఉంటాయండి. మీరు వ్యవసాయం చేసినప్పుడు కూడా చూడండి, అతి తక్కువ కాలం పెట్టుబడి పెడితే కనుక 3 నెలల్లో పంట తిరిగి వచ్చేస్తూ ఉంటాయి. కొన్ని అయితే అలా కాదు, ఆ తోటని అలా పెంచుతూ ఉండాలి. ఒక 4-5 సంవత్సరాల వరకు కూడా కాపు కూడా రాదు. లాభాల్లోకి రావాలనుకుంటే కనుక 10 సంవత్సరాలు అయితే తప్ప చేతి నిండుగా లాభం వచ్చే పరిస్థితి ఉండదు. ఇంతకాలం పెట్టుబడి పెడుతూనే ఉండాలి. మామూలుగా వరేసారనుకోండి 4 నెలల్లో పంట తిరిగి వచ్చేస్తుందండి. అదే కనుక తోటలు వేశారనుకోండి, జీడి తోటలో, మామిడి తోటలు అలాంటివి వేశారనుకోండి, వెంటనే పంట రాదు దానికి. అది సంవత్సరాలు పడుతుందండి. లోకంలో మనుషులు అనుకున్న మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఈరోజు మనం వేసే పంట, ఒకవేళ మనం పెట్టే పెట్టుబడి అనుకున్నప్పుడు, ఈ పెట్టే పెట్టుబడి దేని కొరకు? కేవలం ఈ లోకంలోనే నేను బ్రతుకున్నప్పుడే దేవుని నుంచి అయితే నేను ఫలం పొందుకుని, నేను చేసే పనిని బట్టి, లేకపోతే దేవుని ఎడల నాకున్న నమ్మకత్వం, విశ్వాసతను బట్టి ఈ రోజే నేనైతే కనుక మళ్ళా ఫలం తీసేసుకోవాలని కోరుకునే రకమా? కానీ ఈ రోజు కోసం కాకుండా రేపటి దినం కోసం నేనైతే కనుక ఎదురు చేసే మనస్తత్వం. రేపటి దినం చనిపోయిన తర్వాత ఈరోజు నేను పెట్టే పెట్టుబడి అంటే, ఈరోజు నేను పాట పాడుతున్నాను, వాక్యం చెప్తున్నాను, లేదా కానుకిస్తున్నాను, మందిరానికి వస్తున్నాను అని మనం అనుకుంటున్నాం కదా. మీ భక్తి ఏదైతే ఉన్నదో, అంటే బండిలో కూర్చుని షో గురించి కాదని నేను చెప్పేది, ఒక లోకపరంగా కూడా దేవుని యందు ఆధారపడి మీరు ఏదైతే జీవిస్తున్నారో, నమ్మకంతో ఉంటున్నారో, ఈ భక్తి ఈ లోకంలోనే మీకైతే కనుక ఫలం తీసుకురావాలని కోరుకున్నారా? లేదా నేను చూపించే భక్తి ఈ లోకం తొత్తు కాదు, కానీ రేపటి దినాన్ని అయితే కనుక పరలోకంలో నాకు ఫలం రావాలని కోరుకుంటున్నారా? యాకోబు రాసిన పత్రిక చదువుతున్నాను అనుకోండి. సపోజ్ మామూలుగా ఆయన అయితే కనుక ఒక మాట చెప్పాడు. జస్ట్ ఇది మాట మర్చిపోకుండా చివరికి వస్తాను. ముందైతే నేను మీకైతే చిన్న ఉదాహరణలు నేను వివరించి చెప్పినాక మీకు అర్థం కాకపోవచ్చేమో, కానీ నేనైతే మాత్రం ముందు చదువుతున్నాను చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ధనవంతులు. అంటే ధనం అనుకుంటే కేవలం చేతిలో డబ్బులు ఉంటేనే కాదండి, ఒంట్లో బలమున్నా మీ ధనమే, మీ అందం ఉన్నా ధనమే, మీ తెలివితేటలు, మీ జ్ఞానము, మీ చదువు, మీ ఉద్యోగం, మీ వ్యాపారం, వాటెవర్ ఏమైనా ఆయా విషయాల్లో మీరందరూ కూడా మీకు తెలిసినంత వరకు పర్వాలేదు, ఒకరితో మేము చేయి చాచుకోవాల్సిన అవసరం లేదనుకునే వాళ్ళు మీరు ఉన్నారనుకోండి. సపోజ్ ఉన్నారు, మీరు అందరూ అంతే గొప్పోళ్ళేనండి. సో మీ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ అంటున్నాడు, ధనవంతులారా మీ మీదికి వచ్చే ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడవండి. ఈరోజు ఏ విషయంలో అయితే కనుక మీరు కుదురుగా ఉన్నారో, నెమ్మదిగా ఉన్నారో, నాకేమీ అని ఏదైతే కనుక చక్కగా స్థిరంగా మీరు బతుకుతున్నారో, ఈరోజు పరిస్థితి ఎలా ఉండదు. రేపటి దినాన మీ మీదకి ఏమొస్తుందో తెలుసా? ఉపద్రవం వస్తుంది కదా. ఉపద్రవం అంటే మీరు అనుకుని ఆపదనే ఉపద్రవం అంటారండి. ఆపద అందరికీ వస్తుందండి, ప్రమాదాలు అందరికీ జరుగుతాయి. కానీ అనుకోకుండా నేను నెమ్మదిగా ఉన్నాను కదా, నేనైతే నిశ్చింతగా ఉన్న సమయంలో అనుకోకుండా కలిగేదాన్ని ఉపద్రవం అంటారు. రేపటి దినాన్ని మీకు కలగబోయేది అదే. కరోనా ఎఫెక్ట్ ఉందనుకోండి. సపోజ్ కరోనా రోగం రాకమునుపు ప్రపంచమంతా ఒకలా ఉంది. ప్రపంచాన్ని గురించే ఉంది, మనలో కూడా చాలామంది దగ్గరికి వచ్చినప్పుడు కరోనా రాకముందు స్థితి ఒకటే. కరోనా వచ్చిన తర్వాత ఒకసారిగా మొత్తం అంతా ఏమైపోయింది తెలుసా? అస్తవ్యస్తమైపోయింది. ఊహించడానికి ఇబ్బంది అయిపోయే పరిస్థితి వచ్చేసిందండి. అసలు జరిగిన డ్యామేజ్ని ఎలా కవర్ చేసుకోవాలో కూడా ఇప్పటివరకు కూడా చాలామందికి తెలియదు తెలుసా. పెద్ద పెద్ద వ్యాపారస్తులు అనుకునే వాళ్ళు వాళ్ళ ముందు ఇప్పుడు శూన్యం కనపడుతుంది. వాళ్ళు వ్యాపారం చేయాలనుకున్న కొనుక్కునే కస్టమర్స్ కనపట్లేదు తెలుసా. ఉండాలిగా, డబ్బులు ఉండాలి కదా. లేరు మనుషులు కూడా అయితే కనుక ఈ స్థలానికి ఆ స్థలానికి ఆ స్థలం నుంచి వలసపోయారు. ఒకరికొకరు అయితే కనుక లేరు. ఒకప్పుడు పట్టణాల్లో నివసించే వారు అందరూ కూడా చాలామంది పల్లెటూళ్ళకి వచ్చేసారు తెలుసా. వాళ్ళ మీద ఆధారపడైతే కనుక ఇల్లు కట్టుకున్న వాళ్ళు, వ్యాపారాలు మొదలుపెట్టిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఏం చేయలేదు తెలియట్లా. కొన్ని సిటీస్కి వెళ్తే కనుక ఈరోజు అయితే కనుక పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కానీ ఇల్లు కానీ ఇవన్నీ ఖాళీ, అద్దెకి మీకైతే కనుక తక్కువ రేటుకి ఇచ్చేస్తామనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదికని వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి ఉండటానికి అవకాశం లేని పరిస్థితుల్లో వెళ్ళిపోయారు. ఉపద్రవం అనుకుంటే చెప్పి రాదండి. మార్చి నెల ఒకళ్ళ కనుక 2020 సంవత్సరం ఇండియాకి అనుకుంటే కనుక చెప్పి రాలా. అకస్మాత్తుగా ఆ రోజు నిర్ణయం అన్నట్టుగా టకటకటక ఈయన జరిగిపోయినాయంటే దాదాపు 3 నెలల పాటు అయితే కనుక ఎవరికి స్పృహ కూడా లేనంత పరిస్థితులు అయితే కనుక అంత కఠినమైన ఆ నిబంధనలు అయితే కనుక అమలుపరచాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఉపద్రవం అనుకున్నప్పుడు చెప్తున్నాను, నీకు చెప్పి రాదు.
అది దేశం గురించో ప్రపంచాన్ని గురించి కాదు, నీ వ్యక్తిగతంగా వచ్చినప్పుడు కూడా అనుకోని గడియలను నీకైతే కనుక అది వస్తుంది కదా. సో నీ మీదకి వచ్చే ఉపద్రవములను గురించి ప్రలాపించేడోడి, ఎందుకంటే మీ ధనము చెడిపోయాను. మీరు బీరువాలో పెట్టుకున్న ధనాన్ని గురించి మాట్లాడారు, బ్యాంకుల్లో దాచుకున్న ధనాన్ని గురించి మీరు ఆలోచిస్తున్నారు కదా. మీరు సంపాదించే ధనం అనుకున్నప్పుడు ఎంతసేపు లోకంలో మనుషులందరూ కూడా బ్యాంక్ పుస్తకం చూసుకుని ఆనందపడే వాళ్ళు ఉంటారు. బ్యాంకులో ఎంత వేసారు అనుకునేవాళ్ళు, లేకపోతే కనుక బీరువా తెరుచుకునే కనుక లాకర్లో ఉన్న బంగారు ఆభరణాలు తీసి నోట్ల కట్టలను చూసైతే కనుక చాలామంది ఆనందపడేవాళ్ళు ఉంటారు. లోకంలో మీరు చేస్తున్న పని ఇవి సంపాదించాలేనా? ఈ నోట్ల కట్టలను దగ్గరికి వెండి బంగారాలు ఇవేనా మీకు కావాల్సింది? ఎకరాల పొలాలు ఇవే చూసుకున్నారా? ఎన్నిళ్ళు కట్టుకున్నాను, ఎన్నిళ్ళు అద్దెకిచ్చాను, ఇలా మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని. ఇదేనా మీరు అనుకుంటుంది? మీరు సాధించి సంపాదించింది ఇదేనా? మీరు సాధించి సంపాదించింది ఇదేనా అని అన్నాడు. చూడు, మీ ధనము చెడిపోయాను, మీ వస్త్రములు చిమ్మెటలు కొట్టిన వాయను, మీ బంగారము మీ వెండి కూడా తుప్పు పట్టే పరిస్థితి వస్తుంది. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయను. అంత్య దినములందు ధనము కూర్చుకుంటారే. మీరేం చేస్తారట? భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియక మీరు డబ్బే పరమావధిగా ధనమైన ఉద్దేశంతో మీరు పరుగులు పెడుతున్నారు. రేపు వెళ్ళిపోతారా, ఎల్లుండి వెళ్ళిపోతారో కూడా తెలియదండి. నేడో రేపో యేసు రాకడా తెలియదు, మీ ప్రాణం పోకడు కూడా తెలియదు. ఇలాంటి సమయంలో మీరేం చేస్తున్నారు? ఇలాంటి సమయంలో మీరేం చేస్తారు? డబ్బు సంపాదించుకునే సమయమా ఇది? డబ్బు సంపాదించుకునే సమయమా? ఎలీషా భక్తుడు, ఆ ప్రవక్త, తన శిష్యుడు అనుకున్న గెహాజీ తప్పు చేసిన తర్వాత ఒక మాట అన్నాడు, పొలములు, తోటలు, లేకపోతే బంగారము, వెండి సంపాదించుకోవడానికి ఇది సమయం. మనం ఏ పని మీద ఉన్నాం? ఏ పని మీద దేవుడు నిన్ను నన్ను నియమించాడు? మనం ఏం చేయాలి? నువ్వేం చేస్తున్నావు? ఈ సమయంలో నీకు బట్టలు కావాల్సి వచ్చినాయా? ఈ సమయంలో నీకు వెండి కావాల్సి వచ్చిందా? ఏమైనా బుర్ర ఉందా? ఈ సమయంలో నీకైనా బుర్ర ఉందా? మీరైతే కనుక జరగబోతున్న ప్రమాదం ఏంటో, మీ మీదకి రాబోతున్న మరణం ఏంటో ఇది మర్చిపోయి ఈరోజు ధనమే మొక్కలు కనుక ఇది అనుకుని చెప్పి మీరు పరుగులు పెడుతున్నారనుకుంటే ఏం చెప్పాలి మీకు? మీరు చేసే పని మిగులుతుందా? బంగారం మీతో పాటు వస్తుందా? చనిపోయినప్పుడు కొంతమందికి ఒంటి మీద వస్తువులు పెట్టి సమాధి చేసేస్తారని. కొంతమంది వస్తువులు అయితే కనుక సమాధి చేస్తారు, మరి కొంతమందిని అయితే కనుక నిప్పుల్లో తగలబెట్టినప్పుడు కూడా ఆభరణాల నుంచి కొద్ది గొప్ప కలిగి ఉన్న వాళ్ళైతే చేస్తారు. ఏమవుతుంది? శవం మీద బంగారం, శవం మీద బంగారం అలా పెట్టి ఉంటుతారండి. కొన్ని రోజులు పోతుంది, ఓ 10 సంవత్సరాలు పోయిన తర్వాత కనుక వారి శవాన్ని కనుక తెరిచారనుకోడు సపోజ్, ఏమవుతుంది? ఆ బంగారం ఏమవుతుంది? ఆ బంగారం ఏమవుతుంది? తుప్పు పట్టేసిదే కదండి. ఇప్పుడు నోట్ల కట్టలతో పేర్చేశారు కూడా చుట్టూతా, ఏమవుతుంది? మీరు కూడా ఏం పట్టుకెళ్ళబోతున్నారు? ప్రశ్న అయితే కనుక అదే. మీరు ఏం కోస్తున్నారో, ఏమి విత్తుతున్నారో చూసుకుంటున్నారా? ఆ పై వచనాలు చదివినప్పుడు గలతీ రాసిన పత్రిక అంటాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. నువ్వైతే కనుక చేయకూడదని ఏదో చేసి, నీ మనసులో ఏదో పెట్టుకుని ఆలోచన చేసి, ప్రభు ఫలం మాత్రం ఇలా కావాలనుకుంటే కనుక కుదరదు. నువ్వు ఏ పని చేసినా చాలా సందర్భాల్లో దేవుణ్ణి అడ్డం పెట్టుకుని నువ్వు చేస్తున్నావు. నువ్వు దేవుని అడ్డం పెట్టి చేస్తున్నావు. ఫలితం తేడా వచ్చిన తర్వాత ప్రభు ఇలా జరిగింది ఏంటి ప్రభు, నేను ఒకటి అనుకున్నాను, ఒకటి జరిగింది కదా. నువ్వేమన్నా, నువ్వు మనసులో ఏమనుకున్నావు ఆ మాత్రం తెలీదా? నువ్వు ఏ ఉద్దేశంతో ఈ పని చేసావో తెలీదా? జరిగిన దానిని బట్టి అయితే కనుక ప్రభు నేనేం చేస్తానని చెప్పి దేవుని మీదకి నేరం మోపుతున్నా, కానీ హృదయ అంతరంగా నిరిగిన వాడు ఏ ఉద్దేశంతో ఈ పని చేస్తున్నా మాత్రం తెలీదా? మనుషుల్ని నెప్పించడం కోసమో మెప్పించడం కోసం అన్నట్టుగా వాళ్ళని నమ్మించడం కోసం ఎన్నో అబద్ధాలు మాట్లాడతామని. ఏదైనా జరిగితే కనుక ప్రతిదాన్ని దేవుని మీద తోసి ఏమో దేవుని దగ్గరికి వెళ్ళాను కదా అని. ఒకవేళ దేవుని దగ్గర వచ్చి నువ్వు ఇలా పని చేసేటట్టయితే కనుక నీకు కలిగే చేదు పరిణామం అలా ఉండదు కదా. ఈ చేదు పరిణామం నీకు ఎందుకు వచ్చింది? నోట్ల చేదు ఎందుకైంది? కళ్ళంట నీళ్ళు ఎందుకు పెట్టుకున్నారు? దుఃఖంతోనూ బాధతో మీరు ఎందుకుంటున్నారు? మీకు ఎందుకు కురుగుపోయే పరిస్థితి వస్తుంది? ఒకవేళ నేను దేవునితోనే చేశాను అనుకున్నప్పుడు ఏం జరిగినప్పుడు కూడా ఎలా ఉంటుందో తెలుసా? నేను దేవుని పక్షంగా నీ పని చేశాను అనుకున్న, మేలు కలిగినా అది ఆయన చిత్తమే, కీడు కలిగినా ఆయన చిత్తమే. నేను బ్రతుకుండాలా చనిపోలో కూడా నిర్ణయించేది అనుకున్నప్పుడు దేనికి వెరిసే అవకాశం అయితే మాత్రం ఉండదండి, ధైర్యంగానే ఉండిపోతాం. కానీ ఒకవేళ మన మనసులో ఆలోచన పెట్టుకుని పైకి దేవుణ్ణి వాడుకున్నా జరగకూడదు జరిగిన రోజునైతే కనుక ఏముంటుందో తెలుసా? మనసు కృంగుబాటుకు లోనైపోద్దండి. మన అపరాధ భావం అయితే కనుక మనల్ని ఒకలాగా ఉండదండి, మన చంపేసేటట్టు ఉంటుందండి, ఒకరు చెప్పకలా. అప్పుడు ఈయన అంటున్నాడు ఏమని? అంత్య దినముల యందు మీరు ధనము కూర్చుకుంటుంది, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకి అధిపతిగా ప్రభు యొక్క చెవుల్లో చొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి, మీ భక్తి దేనికోసం అవుతుంది? ఈరోజు మీ ప్రవర్తన ఎక్కడ సుఖంగా జీవించాలనుకుంటున్నారు? భూమి మీద. మీరు బ్రతకాలనుకుంటుంది ఎక్కడ? పైకి మాత్రం దేవుణ్ణి అనకండి, దేవుని ముందు భక్తి నటించకండి. మీకు సుఖం ఎక్కడ కావాలి? సుఖం ఎక్కడ కావాలి? సంతోషం ఎక్కడ కావాలి? ఆనందం ఎక్కడ కావాలి? గొప్ప ఎక్కడ కావాలి? గౌరవం ఎక్కడ కావాలి? ఈరోజు మీకు ఎక్కడ కావాలి? పరలోకాన్ని గురించి మీరు మాట్లాడబోతున్నారా, లేకపోతే కనుక లోకాన్ని గురించి మీరు మాట్లాడబోతున్నారా?
మీరైతే కనుక ఏమంటున్నారు అనుకున్నప్పుడు చూడండి, అక్కడ సుఖముగా జీవించి, భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమందు మీ హృదయములను పోషించుకుంటుంది. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని పొరపాటును కూడా ఎదిరించడు. మీరు చేసే పని కనపడట్లేదా? ఒక నీతిమంతును కూడా మీరైతే చంపుతున్నారు, దానికి కారణం ఏదో చెప్తున్నారు. ఒక నాబోతుని చంపేందుకు కానీ యెజెబెలు ఏదో కారణం చెప్పింది, కానీ యెజెబెలు దానికి శిక్ష అనుభవించొద్దా? ఎంత ఒకళ్ళు తెలియనట్టుగా ఒకళ్ళ చేతులు కడిగేసుకున్నట్టున్నా దానికైతే కనుక శిక్ష పడదా? ఇస్కరియోతు అయితే డబ్బాషిత అయితే కనుక యేసుప్రభుని అప్పగించి ముద్దు పెట్టుకోవడంలో కూడా అతనైతే కనుక వెరైటీ చూపించాడు. ముద్దు పెట్టుకోవడంలో కూడా వెరైటీ చూపించాడు. నేను ప్రేమతోనే ముద్దు పెట్టుకున్నాను అందరిని నమ్మించినట్టుగా చేశాడు, కానీ వాడు చేసే పనికైతే మాత్రం ఫలితం రాదా? 24 గంటలు గడిచే లోపలనే యేసుప్రభు చనిపోయి ముందుగానే వాడు చనిపోయిన సంగతి మీకు తెలుసా? మాట ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ఈరోజు మన లోకంలో మనం జీవిస్తున్న జీవితం, మీ వ్యక్తిగతంగా, శారీరకంగా, సంఘపరంగా, ఆ లోకపరంగా, సమాజపరంగా మనం జీవించే జీవితం దగ్గరికి వచ్చినప్పుడు నమ్మించి, అంటే ఎదుటివాడికైతే కనుక చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టుగా హృదయంలో ఒకటి పెట్టుకుని బయటికైతే కనుక మనం మరొకటిగా నటిస్తున్నాం. మనుషులు కూడా ఎంత చక్కగా ఉంటుందంటే కొంతమంది యొక్క నటన అదైతే కనుక అబద్ధమా నిజమా అన్న సంగతి కూడా తెలియకుండా నువ్వు ఏది చెప్పినా అది నిజంగా భ్రమించే పరిస్థితులు ఈరోజు లోకంలో ఉన్నాం. నమ్మకం, మీ మీద ఉన్న నమ్మకం ఏంటంటే నా భార్య అబద్ధం చెప్పదు కదా, లేదు నా భార్య చెప్పింది రైటే కదా అంటాడు ఒక ఆయన. నా భర్త ఏది చెప్పినా రైటే కదా అని మరొకరు అనుకుంటారు. నా బిడ్డలు చెప్పారనుకుంటే రైటే, నా తల్లిదండ్రులు అన్నదమ్ములు చెప్పారనుకుంటే రైటే, లేకపోతే నేను ప్రేమించిన నా స్నేహితులు చెప్పారనుకుంటే నిజమే కదా అనుకుని చాలామంది అనుకుంటారు. కానీ మీరు చెప్పే ప్రతి మాట కూడా మనసులోనేమో మరొక విధంగా పెట్టుకుని మీరు మరొకటి ఆశించి కనుక చెప్పేటట్టయితే దేవుడు దాన్ని చూస్తూ ఉండిపోతారు మీరు అనుకుంటున్నారా? తెలీదా? ఆయనకి ఆ మాత్రం కూడా అర్థం కాదా? అందుకని అన్నాడు, అక్రమము చేయువారులారా నా యుద్ధ నుండి తొలగిపోండి అన్నాడు. ఏదేంటి ప్రభువా? అడిగారట, మేము పాటలు పాడలేదా? మేము వాక్యం చదువుకోలేదా? వాక్యమే చెప్పాం కదా, ప్రార్థనలు ఎన్ని చేసాం మేము, నీ మందిరానికి ఎన్ని కానుకలు ఇచ్చాం ప్రభువా, మేమైతే నీకోసం ఎంత శ్రమ పడ్డాం ప్రభువా అని. అప్పుడు ఆయన అంటున్నాడు, అక్రమమే అన్నాడు. అదేంటి? అది అక్రమం ఎలా అవుతుంది? పాట పాడితే అక్రమం అని. నిజమే, నువ్వు పాట పాడేది ఎవరిని మెప్పించడం కోసం, నువ్వు ఇచ్చే కానుక ఎవరి మెప్పు పొందాలని నువ్వు చేసావు. నువ్వు చెప్పే మాట ఏం ఆశించి నువ్వు చెప్పావు. ఇందుకు నీ మనసులో ఏదో పెట్టుకుని దాన్ని నెరవేర్చుకోవడం కోసం నువ్వు ఇవన్నీ చేసి పైకి మాత్రం దేవుడు అనే లేబుల్ తగిలిస్తే కనుక మనుషులు ఒప్పుకున్నట్టు దేవుడు ఒప్పేసుకుంటాడా? ఈరోజు మీరు అనుకుంటున్నారా, వస్తుంది కదా కోసే రోజున తెలుస్తుంది, ఆ పంట కోసే రోజున తెలుస్తుంది, ఖచ్చితంగా దాని యొక్క ఫలం ఏంటో చూస్తారు కదా అని. ఎందుకంటే లోకంలో మనం అందరూ కూడా చేసే పెద్ద తప్పులు ఎలా ఉన్నాయంటే కనుక ఇవేనట్టు. లోకంలో ఈరోజు ఏది చేసినప్పుడు కూడా మనకి వెంటనే లోకంలోనే ఫలితం కావాలి కదా. నేను పాట పాడాను అనుకోండి, సపోజ్ ఇక్కడ కూర్చున్న మీ అందరూ కూడా నన్ను అభినందించాలని కోరుకోవటం కదా, అబ్బా పాస్టర్ గారు సూపర్గా పాడారు కదా అని. వాక్యం చెప్తున్నాను అనుకుంటే కనుక మీ అందరి చెవులు దురదలు తీరేటట్టుగా, మీ హృదయాలు ఉల్లాసపడేటట్టుగా, అబ్బా మా పాస్టర్ గారు ఎంత బాగా చెప్తారో, ఎంత బాగుంటుందో, మా మనసు ఎరిగిన వాడు కదా, నా మనసులో ఉన్నదంతా చెప్పేస్తారు కదా అని. నీ మనసులో ఉన్నది చెప్పేస్తే పాస్టర్ గారికి ఏంటి ప్రయోజనం? నీ మనసు కాదు అక్కడ చెప్పాల్సిందే, దేవుని మనసు ఏంటో నీకు తెలియ చెప్పడం. పాస్టర్ గారు దృష్టి ఎప్పుడు కూడా నీ మనసుల గురించి కాదండి, దేవుడు ఏమనుకుంటున్నాడు, ఆయన మనస్సు ఏంటి. అందుకని రోమి రాసిన పత్రికలో పౌలు గారు అన్నారు, ఆయన మనస్సు ఎరిగిన వాడేవాడు. దేవుని మనసు ఎరిగినవాడు గొప్పడు, నీ మనసు ఎరిగినవాడు పెద్ద గొప్పడు అవుతాడు. నీ మనసులో ఏముంటుంది ఎవడో తెలుసు. ఒకటా ఏంటి నీ మనసులో అయితే కనుక ఎన్నో గుట్టలు కంపు, ఆ కంపులో ఏదో ఒకటి తగులుతో చెప్తే కనుక పెద్ద గొప్ప ఏముంది. దేవుని మనసు ఏంటో నీకు చెప్పేవాడు ఎవరు ఉన్నారా? నువ్వు చేసే పని ఆలోచించేప్పుడు చూసుకో, నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు చెప్పు. నీ మనస్సు ఎరిగి నడుచుకోవటం వల్ల మనుషుని సంతోషపెట్టగలం, కానీ దేవుని మనస్సు ఎరిగి నడుచుకోవటం వల్ల దేవుని సంతోషపెట్టగలం. నువ్వు ఫలం ఎవరి దగ్గర తీసుకుందాం అనుకున్నావు? మనుషుని సంతోషపెట్టి వాళ్ళ దగ్గర ఫలం పొందుదాం అనుకున్నావా? దేవుని సంతోషపెట్టి ఆయన దగ్గర ఫలం పొందుతావు అనుకున్నారా? ఈరోజు టాపిక్ అయితే కనుక అదే కదా. నువ్వు ఏది విత్తుతో అదే వస్తుంది. నువ్వు ఏది కొయ్యాలనుకుంటే కనుక నువ్వు ముందు దానికి తగ్గట్టుగా విత్తాలి. నాకు దేవుని దగ్గర కనుక ఒకళ్ళు కనుక మెప్పు కావాలి, లేకపోతే ఆయనతో కనుక నాకు సహవాసం కావాలి, రేపటి దిన ఆయన సన్నిధిలో నాకు స్థలము కావాలనుకుంటే మనం చేసే పనులన్నీ కూడా ఎలా ఉండాలి? ఆ దేవత దేవుని మెప్పించినట్టు ఉండాలి. నువ్వు పాట పాడేటప్పుడు మనుషుల కోసం కాకుండా ఎవరి కోసం పాడాలి? నువ్వు మందిరానికి వస్తున్నావు అనుకుంటే కనుక ఎవరినో సంతోషపెట్టి ఎవరి కోసం నువ్వు రాకుండా ఎవరి కోసం రావాలి? నువ్వు వాక్యం వింటున్నా, వాక్యం చెప్తున్నా, ప్రార్థన చేస్తున్నా, మరొకరి చేత చేయించుకుంటున్నా, పర్పస్ ఏంటి ఇంతకే? మనుషుని మెప్ప, దేవుని మెప్ప. లోకంలో మనుషులైతే కనుక తాత్కాలికంగా ఈ పూటలో ఏదో సంపాదించాలనుకుంటారట, కానీ విశ్వాస వీరులు అలా చేయలేదు తెలుసా? విశ్వాస వీరులు అలా చేయలేదు. ప్రభా నేను ఎంత భక్తిగా ఉన్నానో,
నా భక్తిని బట్టి అయితే నాకు వచ్చిన తలపు నొప్పి తగ్గించు ప్రభా, కడుపు నొప్పి తగ్గించు ప్రభా, నేను చేసే ప్రార్థన బట్టి నా వ్యాపారంలో వృద్ధి చేయి ప్రభా, నా ఉద్యోగంలో ప్రమోషన్ ఇయ్యి ప్రభా, నా పిల్లల చదువులో నువ్వు తోడుండు ప్రభా, కాలేజీ సీట్ ఇప్పించు ప్రభా. దీని కొరకేనా నీ భక్తి? దీని కొరకేనా నీ భక్తి? చీ అంటాడు తెలుసా దేవుడు. నువ్వు వాటి కొరకు అడుగుతుంటే కనుక దేవుడు నేను చీ అంటాడనే సంగతి నీకు తెలుసా? దీని కొరకేనా? నేను రోజు దేవుని సన్నిధికి వెళ్తానంటే కనుక ఏమో నా పిల్లలు బాగుండాలండి, నా కుటుంబం బాగుండటం కోసం దేవుని సన్నిధికి వెళ్తున్నానని. ఎక్కడ కుటుంబం అది? నువ్వు రోజు దేవుని సన్నిధికి వచ్చేది నీ కుటుంబం ఇక్కడ బాగుండాలనా? లోకంలో నువ్వు ప్రార్థన చేస్తే కనుక దేవుడు ఇది ఇస్తాడు. సరిపెట్టేసుకుంటారా? అందులో మా కీర్తన గ్రంథం చదివినప్పుడు దావీదు గారు అంటున్నారు, తమ జీవిత కాలంలోనే పాలు పొందిన ఈ లోకులు కదా అని. లోకం యొక్క పద్ధతి ఎలా ఉంటుందట? తాము పెట్టిన పెట్టుబడి ఎక్కడ సంపాదించాలనుకుంటున్నారు వాళ్ళు? తమ దేవుని ఎడల కనుక ఏదైనా చేస్తే కనుక దాని ఫలితం ఇక్కడే అనుభవించేయాలి, ఈ లోకంలోనే ఫలితం అనిపించాలని కోరుకునే వాళ్ళని. కానీ ఈరోజు దేవుని సువార్త చెప్పబడుతుంది అది కాదండి. క్రైస్తవం అయితే కనుక, క్రీస్తు ప్రభు మాట అయితే కనుక, ఈరోజు నువ్వు ఇక్కడ చేసిన దానికి ఇక్కడే ఫలం పొందమని చెప్పట్లా. ఇక్కడ చెయ్యి, ఫలం ఎక్కడ పొందాలి? ఆ పరలోకంలో పొందాలి కదా. ఆ పరలోకం ముందు మీరు ధనమును కూర్చుకోండి. యేసు ప్రభు చెప్పిన మాట అది ఇక్కడ కాదు. మీరు పరలోకంలో ధనం కూర్చుకోవడం కోసం ఇక్కడ ప్రయత్నం చేయండి అన్న నేను. మీరు కష్టపడేదంతా కూడా ఎందుకు వస్తుంది? ఇక్కడే రాదు. ఇదేంటండి మీరు దేవుని సన్నిధికి వెళ్తున్నారు, రోజు ప్రార్థన చేస్తారుగా, ఎందుకు ఏమీ లేకుండా పోద్దని ఎవరిని అన్నారనుకోండి, మీరు నవ్వుతూ కూర్చోండి. ఎందుచేత? ఈరోజు నాకు ఇక్కడ ఏమీ లేకపోవటమే దేవుడైతే నాకు పరలోకం ఇవ్వబోతున్నాడు అనటానికి సూచన. నాకున్నదంతా వ్యర్థపరుచుకుని అయితే కనుక ఈరోజు అయితే కనుక చేయి చాచే పరిస్థితి నాకు వచ్చినప్పుడు కూడా డోంట్ వర్రీ, ఎందుకంటే రేపటి దినాన ఆ పరలోకం ముందు అయితే కనుక ధనము కూర్చుకున్నాను కదా. పెట్టుబడి నేను ఇక్కడ పెట్టట్లా, అక్కడ కదా అని. అంతే కదా. దుబాయ్లో లేకపోతే కనుక గల్ఫ్ కంట్రీస్లోకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, లేకపోతే అమెరికాలో లేకపోతే మరో ఆస్ట్రేలియాలో స్థిరపడిన వారు కూడా చాలామంది ఉన్నారు. అంటే స్థిరపడేటప్పుడు ఉద్యోగం కోసం వెళ్ళలేను. ఈ దేశంలో పుట్టి మేరా భారత్ మహాన్ అంటూ కూడా మరొకరు కాలు కడిగే వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళకి ఊడిగిన చేసేవాళ్ళు. సరే, మంచి సంతోషం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడైతే కనుక డబ్బులు బాగా వస్తాయండి. డబ్బులు బాగా వస్తాయంటే వేరే ఖర్చులే ఉన్నాయి, కుటుంబం ఉండదు, బంధువులు ఉండరు, స్నేహితులు ఉండరు, ఒక శుభకార్యం ఉండదు, లేకపోతే మరొకటి ఖర్చు ఏముంటుంది. ఇంకా ఎంతసేపు ఆ మొగుడు పిల్లలు వండుకోవడం, తినటం, లేదా ఉంటే కనుక సినిమాకి వెళ్తాం, షికారికి వెళ్తాం, ఇదే జరుగుతుందండి. సో చేతిలో డబ్బులు ఉంటాయి, ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది ఆ జీతం ఆగానే వెళ్ళిపోతే కనుక నైట్ క్లబ్బులకో పబ్బులకో వెళ్ళిపోతే కనుక ఉన్నదంతా తగలేసుకునే వాళ్ళు ఉన్నారు. సుఖం ఎవరిని అడిగితే కనుక ఏముందనుకున్నా ఇక్కడ లైఫ్, అమెరికాలో ఉన్నాడు అనుకోండి, అసలు స్వర్గం అంటే ఇక్కడే ఉంది. ఆ రోజు హ్యాపీగా ప్రతిరోజు తినటం, కబ్బుకి వెళ్ళటం, అబ్బాబాని. అంటే అక్కడికి వచ్చిన జీతాన్ని వాడు ఏం చేస్తారంటే కనుక ఆ పూట ఖర్చు పెట్టేసుకుంటాడు. లైఫ్ మాత్రం మంచి జాలీఫుల్గా ఉంటుందని తెలుసా మీకు ఆ సంగతే? రైట్. అలా కాకుండా కొంతమంది అక్కడికి వెళ్ళి అది వేరే దేశంకి వెళ్ళిన తర్వాత అక్కడ డబ్బులు సంపాదించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అక్కడ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోరని. చాలామంది అయితే కనుక అక్కడ తిని వండుకుని అలా ఉన్నంత వరకు అలా మేనేజ్ చేస్తారు. మిగతా సొమ్మంతా ఏం చేస్తారు? ఎందుకంటే ఇవాళ కాత రేపైనా కానీ మళ్ళీ తిరిగి మాతృదేశానికి వచ్చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ బ్యాంకుల్లోకి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉంటారు. అక్కడ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉంచుకోరు. ఏమో ఏం జరుగుతుందో తెలియదు కదా. రేపో మాపో హడావుడిగా ఒక్కసారిగా పరుగులు పెట్టుకుని ఇక్కడికి రావాలనుకుంటే ఏం జరుగుతుందనే ఉద్దేశంతో డబ్బులు ఇక్కడ పెట్టుకుంటారు, ఏదో గురించి ఇక్కడికి వచ్చేయాలనే ఉద్దేశంతో. ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని అప్పుడు వాడుకుంటారండి. ఎంత కాదనుకున్న అమెరికా రిటర్న్ కదా అనే ఉద్దేశంతో అయితే కనుక వాడైతే కనుక దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. అక్కడ ఖర్చు పెట్టుకోకుండా ఇక్కడ దాచుకుంటే కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని అనుభవించవచ్చాను. అక్కడ ఉండగానే పబ్బులు, క్లబ్బులు, గేమ్స్ అన్నాడు అనుకోండి, సపోజ్ జూదం అన్నాడు అనుకోండి, ఏమైపోద్ది? ఆ రోజు వరకు కూడా ఆనందిస్తాడు, తర్వాత భవిష్యత్తులో మాత్రం ఏమీ లేకుండా పోద్ది. ఈరోజైతే కనుక ఫారిన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళందరూ కూడా అక్కడ ఎప్పుడు ఖర్చు పెట్టరండి. వాళ్ళు నిరుపేదలుగానే బతికేస్తారు తెలుసా. ఉన్నంతలో మేనేజ్మెంట్ గిన్నెలు ఆలే కడిగేసుకుని, లెట్రిన్లు ఆలే శుభ్రం చేసుకుని, బట్టలు ఆలే ఉతికేసుకుని, వంటాలే చేసేసుకుని ఎందుకు అనుకున్నారు? ఒకరు ఈ వేరే వాళ్ళతో చేయించుకోవాలనుకుంటే కనుక అవన్నీ డబ్బులు ఖర్చు. ఆ డబ్బులు అలా పోగొట్టుకోకూడదు, జాగ్రత్తగా దాచుకుని కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు బిల్డప్ అంటే ఇక్కడ చూపిస్తారండి. ఈరోజు లోకంలో ఉన్నప్పుడే నీకు అర్థమవుతుంది కదా. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. ఈరోజు మనం ఇక్కడ ఉన్నప్పుడు, శరీరపరంగా ఇక్కడ ఉన్నప్పుడు, ఏ రోజుకి ఆ రోజు మనం చూపించిన భక్తిని బట్టి అయితే కనుక దానికి సరిపడా ఫలం తీసేసుకుందామా? లేకపోతే ఈరోజు మనం కష్టపడి రేపటి దిన పరలోకం ముందు ధనము కూర్చుని అక్కడికి వెళ్ళైతే కనుక దేవుని సన్నిధిలో సంతోషిద్దామా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? చూడండి, అందులో హెబ్రీయుల రాసిన పత్రికలో విశ్వాసీయులు ఏం చేశారనుకున్నప్పుడు ఆ మాట చదువుతున్నాను చూడండి. 33వ వచనం 11వ అధ్యాయం. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. ఎవరన్నా ఒకరు కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారనుకుంటే వాళ్ళు చేసిన పనులు వాళ్ళలాగా మీకే కావాలనుకుంటే అనుభవించండి, తప్పేమీ లేదు. కానీ అలా కాకుండా ఏది ఉత్తమం అనుకున్నప్పుడు ద బెస్ట్ అంటే మాత్రం చూసుకోవడానికి ప్రయత్నించండి అన్నాడు ఆయన. ఆ 33వ వచనం చదువుతున్నాను చూడండి. హెబ్రీయుల రాసిన పత్రిక 11:33. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి,
దేవుని యందు వాళ్ళు ఉన్న విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఏం సంపాదించుకున్నారట? రాజ్యాలను జయించారు. పరీక్షలో పాస్ అవటమే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొని ఉద్యోగం సంపాదించడమే కాదు, లోకంలో అయితే కనుక టెండర్ బిజినెస్ అనుకున్నప్పుడు అయితే ఉంటుంది కదా, కాంట్రాక్ట్ బిజినెస్ అనుకున్నప్పుడు టెండర్లు వేసి నేను విజయం సాధించాను అనుకుంటే ఏమో చేసుకోండి. మీరు విశ్వాసాన్ని బట్టి, దేవుని యందు ఉన్న భయభక్తులను బట్టి ఈ లోకంలో మీరు ఏదో సాధించాలనుకుని సాక్ష్యం చెప్తున్నారు చాలామంది సాక్ష్యాలు కూడా చెప్తున్నారు కదా. ఏమో దేవుడు నా ఎడలైతే కృప చూపించాడు, అందుచేతనే మా పిల్లోడికైతే కనుక ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది, ఏమో నేను చేసిన ప్రార్థన బట్టి నా కొడుకైతే కనుక దాంట్లో అయితే కనుక ర్యాంక్ సంపాదించాడు, లేకపోతే నేను చేసిన భక్తిని బట్టో లేకపోతే కనుక ప్రార్థన బట్టో దేవుడైతే నాకు ఉద్యోగం ఇప్పించాడు, లేకపోతే లోకంలో మరొకరికైతే ఇచ్చేసిన దాన్ని బట్టి నాకు ఇచ్చాడు. నీకు అది కావాలా? ఈ లోకంలోనే నీకు గెలుపు కావాలా? అనుభవించేస్తారు. ఇక్కడే అనుభవించేస్తారా? ఈ లోకంలో పొందేసుకుంటే కనుక న్యూట్రల్ అయిపోద్ది కదా. నువ్వు చేసిన పని ఇక్కడే అనుభవించేస్తే ఇక్కడ డబ్బులు ఎక్కడ మిగులుతాయి? నువ్వు చేసిన నీ భక్తికి తగినట్టుగా, నీ నీతి క్రియలు తగినట్టుగా దేవుని యొక్క కృప ఎక్కడ దక్కుతుంది? ఎక్కడ తగ్గుతుంది అన్నాడు చూడండి. అక్కడ విశ్వాసం ద్వారా వారు రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను ప్రాలుదోరిలి. షడ్రకు మేషకు అభ్యర్థులను ఎక్కడి నుంచి తప్పించాడంటే దేవుడు? అగ్నిగుండం నుంచి. ఎవరు ఏర్పాటు చేసిన అగ్నిగుండం అది? నెబుకద్నెజర్ రాజు ఏర్పాటు చేసిన అగ్నిగుండం నుంచి షడ్రకు మేషకు అభ్యర్థులను తప్పించారు. బాగుంది కదా, సంతోషమేనా? ఇది తప్పించుకోవడం గొప్ప, రేపటి దగ్గర ఆరండి నరకాల నుంచి తప్పించుకోవడం గొప్ప? మీరు ఏది కావాలి? కేవలం షడ్రకు మేషకు అభ్యర్థులు ఇక్కడ అగ్నిగుండం నుంచి తప్పించుకున్నారని ఆనందపడి చక్కలు కొట్టుకున్నారా? దీన్ని బట్టి మీరు సంతోషపడుతున్నారా? అలా కాకుండా అయితే కనుక రేపటి దినాన్న ఆ నరకంలో పడకుండా తప్పించుకుంటే అది గొప్ప అనుకున్నారు. యేసుప్రభువుని బట్టి మీరు పొందాలనుకుంటుంది ఏంటి? లోకంలో మనుషులు పెట్టే శ్రమ నుంచి తప్పించుకోవడం గురించి మీరు ఆలోచిస్తున్నారా? లేకపోతే కనుక దుష్టులు పెట్టే శ్రమ నుంచి తప్పించుకోవాలని మీరు కోరుకుంటున్నారా? రెండు రకాలు ఉన్నాయండి. మీరు శరీరం బట్టి విత్తేవాళ్ళ, ఆత్మను బట్టి విత్తేవారంటానికి సాదృశ్యమైతే అదే. మీరు ఏ తప్పించుకోవాలనుకున్నారు? నాకు లోకంలో శ్రమలు కలిగినా పర్వాలా, కళ్ళంటే నీళ్ళు వచ్చినా పర్వాలా, దుఃఖం వచ్చినా, రక్తం కారినా, ఆకలి దప్పులతో ఉన్నా పర్వాలా, ఇక్కడ నేను శ్రమ పడటం వల్ల నాకేమీ లేదు, కానీ ఈ శరీరం నలిగిపోయి వచ్చి నష్టం లేదు. కానీ రేపటి దినాన నా ఆత్మ మాత్రం నరకంలో మాత్రం కాలిపోకూడదు అనుకున్నది పద్ధతి. కానీ ఈరోజు భక్తి ఎలా ఉంది? దేవుడు నన్ను ఆశీర్వించాడని చెప్పడం కోసం. ఏమో రోగం వచ్చింది మొన్న, నిజంగానే దేవుడైతే కనుక నా రోగాన్ని తగ్గించాడు. మన ప్రమాదం వచ్చింది, అందులోంచి తప్పించాడు. నా వ్యాపారంలో లాభం ఇచ్చాడు, నా ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చాడు, నా పిల్లల చదువులో తోడుగా ఉన్నాడు. ఇదేనా? ఈరోజు ఇక్కడితో సరిపెడతారా? ఇది సరిపోద్దా మీకు? ఇది సరిపోద్దా? ఇది సరిపోద్దా? హిస్కియా అనే రాజుగారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తొలినాళ్ళలో 25 సంవత్సరాల వయసులోనే అతను రాజు అయ్యి దాదాపు 14 సంవత్సరాల పాటు అయితే కనుక దేవుని కొరకైతే మాత్రం చాలా గొప్పగా అయితే కనుక దేవునికైతే సేవ చేస్తారంట. ఆయన రాజు అయ్యిండు కూడా ప్రజలందరినీ కూడా దేవుని వైపు తిప్పేశాడు. అంతకుముందు అతని పితరులు చేసిన తప్పులను అయితే కనుక అతను సరి చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంత గొప్ప సేవ చేశాడు ఆయన. కానీ ఆయనకి మరణం సంప్రాప్తమైంది, అయిపోయింది. దేవుడు ఆయనకి ఇచ్చిన ఆయుష్ తగ్గిపోయింది. మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా ఎక్కువ రోజులు ఉండవండి. మంచి పనులు చేసేవాడు త్వరగానే చచ్చిపోతాడు. సో చనిపోయే టైంకి వచ్చేటప్పటికల్లా హిస్కియా ఏమన్నాడట, అదేంటి ప్రభా, నన్ను చంపేస్తావా, నన్ను తీసుకెళ్ళిపోతావా అన్నాడట. ఏమైంది అని. నేను కొద్ది కాలం బ్రతకాలి, ఏదో అందరూ అనుభవించే సుఖం నేను కూడా పొందాలనుకున్నాను. ఇప్పటివరకు నీ పని మీద ఉండి పిల్లలు కూడా కనుక్కోలేదు, నాకు బిడ్డలు కూడా లేరు. సో నేను కొన్నాళ్ళు బ్రతకాలనుకుంటున్నాను. నువ్వు చేసిన భక్తిని బట్టి ఇదేనా నువ్వు కోరుకుంటుంది? దేవుడైతే కనుక్కుని ఉంటాడు, అవును ప్రభా కొన్నాళ్ళు బ్రతకాలి, రైట్. నువ్వు నా కొరకు ఏ సేవ అయితే చేసావో, 14 సంవత్సరాలు అయితే నా కోసం ఉన్నానని అన్నావు కదా, నా పని మీద ఉన్నానని చెప్పావు కదా, అయితే 1 సంవత్సరం కలిపి 15 సంవత్సరాల ఆయుష్కాలం నీకు పెంచేస్తున్నాను. నువ్వు చేసిన పనికి 15 సంవత్సరాలు నేనైతే నీకు ఆయుష్కాలాన్ని ఇచ్చేస్తున్నాను. ఓకే క్యారీ అని అన్నాడు. అంటే దేని కోరుకున్నాడైనా? బ్రతకతో ఎక్కడ బ్రతకాలని కోరుకున్నాడు? ఆయన ఎక్కడ బ్రతకాలని కోరుకున్నాడు? చావు ముంచుకొస్తే కన్నా ఎక్కడే బ్రతకాలని కోరుకున్నాడు. కానీ 15 సంవత్సరాలు గడిచిన తర్వాత హిస్కియా యొక్క స్థితి చూస్తే కనుక ఆ మొదటి స్థితి కంటే ఏమైపోయింది తెలుసా? కడపటి స్థితి హీనాతిహీనంగా తయారైపోయింది. ఇష్టడు కాకుండా, దేవునికి ఇష్టడు కాకుండా చనిపోవాల్సిన పరిస్థితి హిస్కియాకి వచ్చిందని. ఆయన చేసిన భక్తికి ప్రతిఫలం ఇక్కడే పొందాలనుకున్నాడు. ఆయన లోకంలోనే ఉండాలనుకున్నాడు. ఆ మొదట్లో ఒకరి కనుక హిస్కియా ఆ రోజు కనుక చనిపోయిందంటే సువర్ణక్షరాలతో అతని పేరు రాస్తుండేదాన్ని. హిస్కియా అంటే హిస్కియా, దేవుని కొరకైతే కనుక తన జీవితాన్ని పణంగా పెట్టేశాడు. రాజయ్యుడు కూడా సుఖభోగాల కష్టపడి దేవుని కొరకు పనికొచ్చాడని చెప్పి ఒక దావీదు పక్కన అతని పేరు కూడా రాసేవారు. కానీ హిస్కియాని మిగతా వాళ్ళు మామూలుగా ఏదో ఒక అంటారు కదా, జనరల్గా చూసే రాజులుగా చూసారే తప్ప గొప్ప చేయలా. ఎందుకంటే మొదట్లో అతను బ్రతికిన బతుకు దేవుని కోసం బతికాడు. దేవుడిచ్చిన ఆయుష్కాలంలో బతికే బతుకైతే కనుక లోకం కోసం బతికేస్తాడు ఆయన.
చేయకుండా పనులు చేసి దేవునికి ఇష్టడు కాకుండా పోయాడు అన్న దురదృష్టకరమైన పరిస్థితి వచ్చిందని. ఈరోజు మనం కూడా చేసేటప్పుడు మీరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందుకు గాను మీకు ఏం కావాలి, ఎక్కడ కావాలి, మీరు ఏం కావాలో క్లియర్గా చెప్పండి, ఎక్కడ కావాలో కూడా క్లియర్గా కోరుకోండి. లోకంలోనే ఒకరికి మీరు అనుభవించేద్దాం అనుకున్నారా శరీరపరంగానే? లేదు, ఈ లోకంలో శరీరం ఎంతకాలం ఉంటాం, ఇందుకు ఏం చేసుకుంటాం, నాకు వద్దు, నాకు పరలోకం కావాలి, నువ్వు ఇచ్చే బహుమతి అది ఉందనుకుంటే కనుక పరలోకం నేను పొందుకోవాలన్న కోరికతో మీరు ఉంటారా? రెండు ఆప్షన్స్. నీకు ఇక్కడే అనుభవించాలనుకున్నావా, లేకపోతే కనుక పరలోకంలో అనుభవించాలనుకున్నావా? నువ్వు చేసే పనికి తగినట్టుగా నీకు ఎక్కడ గొప్ప కావాలి, నీకు ఎక్కడ గౌరవం కావాలి, నీకు ఎక్కడ రెస్పెక్ట్ కదా, చాలామంది అడుగుతున్నారు, రెస్పెక్ట్ కావాలని అడుగుతున్నారు కదా, ఎక్కడ కావాలి? అందరూ నేను పొగిడేటట్టుగా, లేకపోతే కనుక అందరూ నిన్ను ఆహానుకునేటట్టుగా నీకు ధనం కావాలి కదా, నీకు భోగం కావాలి కదా, ఇదేనా నువ్వు అడుగుతుంది? మంచి ఆరోగ్యం కావాలి, మంచి కుటుంబం కావాలి, మా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఇదేనా? శరీరపరమైన కోరికలతో నువ్వు అడుగుతున్నావా? పిచ్చితనం అండి. కొంతమంది అడిగారు, అలాగా రాజ్యాలను జయించారంట దేవునైతే కలిగినందుకు గాను. తమ చూపుని భక్తిని బట్టి అయితే కనుక రాజ్యాన్ని జయించారు వాళ్ళు. గుండంలో వచ్చి తప్పించుకున్నారు, ఖడ్గధారణ వాళ్ళు తప్పించుకున్నారు. కానీ అవకాశం వచ్చి కూడా దేవుడు అడిగితే కనుక సమాధానం ఏం చెప్పారు? చదువుతున్నాం చూడండి, 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందారు. చచ్చిపోయిన వాళ్ళు కూడా ఏం చేశారట? ఈ లోకంలో ఉన్నప్పుడైతే కనుక మరలా తిరిగి చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి దక్కించుకున్నారు. వారికి ఉన్న ప్రార్థనా శక్తిని బట్టి దక్కించుకున్నారు. కొందరైతే, కానీ వీళ్ళకి అపార్ట్ ఫ్రమ్ దట్ అన్నట్టుగా వీళ్ళకి దూరంగా కొంతమంది ఉన్నారండి. వాళ్ళకి చూడండి, అక్కడ కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడిరి. అక్కడ బతకాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఏం చేశారట? వాళ్ళు చనిపోవడానికి సిద్ధపడ్డారు. ఆ పరలోకం ముందు నెమ్మది పొందటం కోసం కావాలనుకుంటే ఇక్కడ కష్టాలు పడటానికి మేము సిద్ధమే అని. రెండు రకాలని. ఒకటేమో దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు, ఆ దేవుని యొక్క ఆశ్రయాన్ని బట్టో ఆయన ఇచ్చే వాగ్దానాన్ని బట్టో ఈ లోకంలోనే సుఖం అనిపించుకోవాలనుకున్నారు ఒక రకం. రెండోది అయితే కనుక ఆయన ఎందుంచిన నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి, తమ భక్తిని బట్టి ఈ లోకంలో మాకేమీ వద్దు కానీ, అవసరానికి మించి మాకేమీ వద్దు కానీ ఆ పరలోకంలో స్థానం కావాలనుకున్న వాళ్ళు రెండోవారు. ఆ పరలోకంలో స్థానం కావాలనుకున్న వాళ్ళు మందే టైపు ఇప్పటికిప్పుడే మనమైతే కనుక దాన్ని అనుభవించేద్దాం అనుకున్న టైపా? దేవుని యందు నాకున్న భయభక్తులు బట్టి ఈ రోజు నేనైతే కనుక సంతోషం అనిపించాలనుకున్న టైపా? లేదు, ఈరోజు దేవుడు నాకేమొద్దు, నేను దాచుకున్నాను, నేను పెట్టుబడి పెట్టుకున్నాను, ప్రతిదాన్ని కూడా నేనైతే కనుక బ్యాంకులో దాచుకున్నాను, రేపటి దినాన్ని వస్తుంది, నాకు పనికి వస్తుంది, అది అందరికంటే ఎక్కువ మిగిలేదు నాకు. అది ఈరోజు ఖర్చు పెట్టేసుకుంటే నేను ఖర్చు అయిపోతాను, వేస్ట్ అయిపోతాను. కానీ నేను చూపించే భక్తిని బట్టి, దేవుని మీద నాకున్న నమ్మకత్వాన్ని బట్టి ఈ లోకంలో కాకుండా నేను పరలోకంలో ఉండేటట్టుగా చూసుకుంటాను అనుకున్న వాళ్ళు ఎంతమంది అక్కడ మాట అన్నారు కదా. మరి చూడండి, అక్కడ వారి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదులను అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధించబడిరి, ఖడ్గంతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుతూ అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములను తిరుగులాడుచూ సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఏ లోకం కావాలన్నారు మరి వాళ్ళు? మనుషులందరికీ దూరంగా ఒంటరిగా ఎందుకు బతికారు వాళ్ళు? పశువులాగా, జంతువులాగా అయితే కనుక ఎంత అంటే కనుక ఇబ్బంది పడుతూ బతికారంట. నాకు లోకంతో సంబంధం లేదన్నట్టుగా లోకానికి దూరంగా బతికారు. లోకానికి దూరంగా బతికితే కనుక ఒకటే మాట, వాళ్ళు ఒంటి మీదకి ఏమి రాకుండా పోయిందట? వస్త్రం కూడా లేదు. మరి లోకంలోకి వస్తేనే కదా వస్త్రాలు. బయటికి వెళ్తే అరణ్యంలో ఉంటే వస్త్రాలు రావండి. ఎప్పుడు కూడా మనుషులు ఎవరైనా టీవీలో మీరు చూపించినప్పుడు వాళ్ళు కనుక ఒకళ్ళ ఒంటి మీద ఉన్న వస్త్రాలను బట్టి వీళ్ళకి నాగరికత తెలుసా లేదన్న సంగతి తెలుస్తుంది. నాగరికులు అంటే అర్థం ఏంటి? సదుపాయాలు నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. వీళ్ళకి లోకంతో సంబంధం ఉందనుకుంటే కనుక వాళ్ళ ఒంటి మీద మొత్తం మీద ఇలాంటి వస్త్రాలు వస్తాయి. లేదు అనటానికి ఒకటే గుర్తు ఏంటంటే వాళ్ళ ఒంటి మీదకి ఏముంటాయి తెలుసా? చర్మంలో, జంతు చర్మంతో చేయబడిన వస్త్రాలు ఉంటాయి. ఒకటే గుర్తు, అదే గుర్తండి. ఇంకా ఈరోజు ఏ స్థితిలో మనం ఉందాం? పోలే, వాళ్ళు ఏది చేస్తే మనకైతే వాళ్ళతో కలిసి ఉంటే కనుక సుఖమో భోగం దక్కుద్దన్న ఉద్దేశంతో లోకంతో కలిసిమెలిసి తిరుగుదామా? సుఖమో భోగం కోసం అయితే కనుక దేవుడినైనా మర్చిపోవడానికి ఇష్టపడదామా? అలా కాకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం కావాలనుకుంటా లోకాన్నైనా కానీ నేనైతే కనుక త్యజిస్తాననుకుంటారా? లోకాన్ని త్యజిస్తారనుకుంటారా? ఏం చేస్తారు? అందుకని ఇక దావీదు గారు అయితే కీర్తన రాసినప్పుడు ఆ మాట అన్నాడు కదా. ఒకసారి ఆ మాటను కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. కీర్తనల గ్రంథము 13వ అధ్యాయము 17వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 14 వచనం. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయము 14 వచనం చూడండి.
లోకుల చేతిలోనండి, ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తము చేత నన్ను రక్షింపము. ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందటం అంటే తాము జీవించిన జీవితంలో ఏదైతే వాళ్ళు చేశారో దానికి ఫలం ఎక్కడ పొందుకున్నారు వాళ్ళు? ఈ లోకంలోనే కావాలనుకున్న వారందరూ కూడా లోకులతో సమానం. నాకు ఈ లోకంలోనే నాకు కావాలనుకున్న లోకులతో సమానం. కానీ ఈ లోకంలో ఎవరైతే కనుక తాము చేసే పనులను బట్టి పరలోకంలో కావాలని కోరుకుంటారు, తమ పాలు అనుకున్నప్పుడు తమ సంపాదించిందంతా కూడా పరలోకంలో అనిపిస్తారని ఎవరైతే కోరుకుంటారో వారు ఆత్మ సంబంధులు. లోకులకి దేవుని పిల్లలకి ఉన్న డిఫరెన్స్ అది. లోకులకి దేవుని పిల్లలకు ఉన్న డిఫరెన్స్ అది. మనం కూడా ఏం కోరుకున్నాం? మనమేమో ఆశించేది ఒకట, చేసే ఉద్దేశం ఒకటే, పైకి మాత్రం ఏదైనా నష్టం కలిగితే కనుక వెంటనే ఎవరి మీద నింద మోపేస్తున్నాం. అదే ఈరోజైతే కనుక పౌలు గారు అయితే కనుక ఆ మాటనే ఖండించాడు. మీరు ఏం చెప్తున్నారు? మీరు చేసేదానికి చేస్తున్న దానికంటే జరుగుతున్న దానికైనా పొంతన ఉందా అని. ఏమా పొంతనం ఇప్పుడు చదువుతున్నాను చూడండి. మన పాఠ్యభాగానికి ఒకసారి వచ్చేయండి. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుతున్నాను. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మీరు ఏదో అనుకుంటున్నట్టున్నారు. ఎవరో చెప్పిన మాటలను బట్టి ఏదో కావాలనే ఉద్దేశంతో మీరు ఏదేదో చేసేసి కోరుకోకూడదు కోరుకుని, సాధించకూడదు సాధించి, తెచ్చిపెట్టుకోండి తెచ్చిపెట్టుకుని, ఆహా ఓహో అనుకుని మళ్ళీ దేవునికేమో దాన్ని అంటగడుతున్నారు. మీరేమో లోకపరంగా ఏదో చేసుకుని దాన్ని దేవునికి అంటగట్టడంలో మీ ఉద్దేశం ఏంటి? మీరు చేసే పని చివరికి మీ మీదకి హాని కలుగుతున్న సంగతి మీకు తెలుసా? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. నీకేం కావాలని నువ్వైతే కనుక పాట పాడావు, నువ్వు ఏం కావాలని దేవుని నమ్ముకున్నావు, నువ్వు ఏం కావాలని నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు. ఈరోజు నీ భక్తి లేకపోతే కనుక నీ సువార్తలైతే మరొకటి అన్నావు కదా, సావుకులైనా విశ్వాసులైనా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అదే. నీకు ఏం కావాలని ఉద్దేశంతో ఈ పని చేస్తున్నావు. నీ మనసులో ఏముంది? పక్కోడికి అర్థం కాకపోవచ్చు. నువ్వు చూసేదంతా కూడా మాట్లాడితే కనుక యేసుప్రభు నామం ఉచ్చరిస్తుంటే నువ్వు భక్తిపరుడు అనుకున్నావేమో. కానీ యేసుప్రభు నామాన్ని ఉచ్చరించే అవసరం ఎందుకు వచ్చింది నీకు? ఏ అవసరం కోసం చేస్తానో నీకు తెలీదా? నీకు దేవునికి మిగతా వాడికి అర్థం కాకపోవచ్చు. కానీ జరిగే పనిని బట్టి, ఫలితాన్ని బట్టి నువ్వేం ఆశిస్తున్నావో అర్థమైపోద్ది. అక్కడ దేవుడిచ్చే ఫలితం ఉంటుంది కదా. హృదయాలోచనలు మనుషుల విషయము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వశం కదా, ఆ దేవుని వశము కదా. అందుకనండి మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటను కోయను. ఎలాగనగా తన శరీరేచ్ఛలను పెట్టి విత్తువాడు. నువ్వు ఏం ఆశించగల దేవుని వెతుకుతున్నావో, లేకపోతే దేవుని అనుసరిస్తున్నావో ఉంటే కనుక ఆ శరీరం అనే క్షయమను పంటకు వస్తాడు. నీకు అందచందాలు కావాలనుకున్నావా, ఆరోగ్యం కావాలనుకున్నావా, బలము కావాలనుకున్నావా, లేకపోతే పుష్టికరమైన ఆహారం కావాలనుకున్నావా, అందమైన వస్త్రాలు కావాలనుకున్నావా, ఖరీదైన ఆభరణాలు కావాలనుకున్నావా, లేకపోతే కార్లు మేడలు మిద్దెలు కావాలనుకున్నావా, ఎకరాలు కావాలనుకున్నావా, పొలాలు కావాలనుకుంటున్నావా? తెలీదా? నీకు వచ్చే ఫలితాన్ని బట్టి, నువ్వు చేసే పనిని బట్టి నువ్వు దేవుని నుంచి ఏం కోరుకున్నావో అర్థమైపోయింది. అలా కాకుండా నాకేమొద్దు ప్రభువా, ఇవేమి నాకేమొద్దు, నాకైతే మాత్రం ఒకటే, ఆ పరలోకం కావాలి, నీ సన్నిధి కావాలని కోరుకున్నావా? నీకు వచ్చేదాన్ని బట్టి తెలుస్తుంది కదా, తొందర ఎందుకు? నువ్వు ఏం ఇస్తున్నావా అదే కోస్తావు. నువ్వు చేసే ఆలోచన బట్టే నీకైతే ఇక్కడికి వచ్చే రిజల్ట్ ఉంటుంది. నువ్వు చేసే పనిని బట్టి నీకైతే రిజల్ట్ ఉంటుంది అని అన్నాడు చూడండి. అక్కడ ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయుదము. కనుక మనము మేలు చేయటం ఎందుకు ఇసుక కోయిందేమో, మనం అలయేక మేలు చేసేమేమి తగిన కాలమందు మనకేమొస్తుంది తెలుసా? పంట వస్తుంది. అలసిపోకండి, విసుక్కోకండి. లోకంలో జరుగుతున్న దాన్ని బట్టి ఏంటో అందరూ బాగానే ఉన్నారు, నా పరిస్థితి అయిపోయింది, దేవుడు ఏంటో నన్ను ఇలా శోధిస్తున్నాడు, కంగారు పడకండి. నీకు కావాల్సినదే కదా, కొద్ది కాలము మీరు శ్రమను అనుభవించాలి కదా. పేతురు గారు అయితే కనుక స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, సమయం వచ్చేంత వరకు ఓపిక పట్టండి. అందరిని చూడకండి, మనుషులు చూడకండి. నిన్నటి దినాన్ని కూడా మీకు అదే చెప్పిన మాట ఏంటి తెలుసా? మనం పక్కోళ్ళు చూసుకుని మీరు మాట్లాడొద్దు. మీరు ఎప్పుడు కూడా ఎవరి వైపు చూడాలి? విశ్వాసంలో కర్తవ్యాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడండి. మీరు పక్కోళ్ళని చూసి వాళ్ళకుంది నాకు లేదని ఎప్పుడు అనకండి. వాళ్ళు బాగుపడిపోయారు నాకు లేదని అనకండి. వాళ్ళు కొనేసుకున్నారని కొనలేదు అనకండి. వీళ్ళతో మీకేంటి పని? ఈ సమయంలో వాళ్ళ వంతు, వాళ్ళ గడియ, వాళ్ళు ఏదో కోరుకున్నారు, అయిపోతుంది. వాళ్ళతో మీకేంటి పని? మీరు ఆశించింది మీరు పొందుకోవటం. ఏం ఆశించామనుకుంటే ఒకటే మనసులో మాట, రేపటి దినాన నిత్యజీవం. లోకంలో ఏమీ ఉన్నా లేకపోయినప్పుడు నాకు సంబంధం లేదు, కానీ రేపటి దినాన నిత్యజీవాన్ని కోరుకుంటున్నాను అనుకునే మనస్తత్వంతో ఈరోజు మనం బతుకుతున్నామా? చాలామంది అయితే ఊరికేదో పైకి మాత్రం నటిస్తూ మాట్లాడుతున్నారు, కానీ వారి హృదయంలో మాత్రం ఏందో తెలుసా? లోకంలో ఉన్న వాళ్ళు ఏదైతే సాధించి సంపాదించారో, వాళ్ళు అనుభవిస్తున్నారో అదే కావాలని మనసులో కోరిక. ప్రార్థన చేయనప్పుడు నలుగురిలో మాత్రం అబ్బా గొప్పగా చేస్తారని, కానీ వ్యక్తిగత ప్రార్థనకు వచ్చేప్పుడు కనుక కళ్ళంటే నీళ్ళు పెట్టేసుకుంటూ ప్రభా పక్కింటి ఆవిడ బాగుపడిపోతుంది కదా, ఇగో ఈడైతే కనుక కారు కొనేసుకున్నాడు కదా, వాడు ఇల్లు కట్టేసుకున్నాడు కదా, నా పరిస్థితి ఏంటి ప్రభా, నన్ను ఎందుకు వదిలేసా ప్రభా అన్నట్టుగా దేవుని శోధించేవాళ్ళు. తప్పండి.
మీకు వద్దు. మీరు ఏది అడిగితే కనుక దాన్ని బట్టి వస్తుంది. మీరు లోకమే కోరుకున్నారు అనుకోండి, దేవుడు అన్నీ ఇచ్చేస్తాడు లోకంలోనే. ఇంతటితో ఆగిపోతారా? లోకాన్ని ఆశించేవాడు ఎవడు కూడా పరలోకానికి అర్హుడు కాదు. తెలుసు కదా మీ సంగతే. లోకంలో నీకు పేరు ప్రఖ్యాతులు కావాలి, గొప్ప కావాలి, గౌరవం కావాలి, లేకపోతే కనుక ఆడంబరం కావాలి, లేకపోతే మనుషుల నుంచి మెప్పు కావాలి, సరిపెట్టేసుకుంటారు ఇక్కడే. వీళ్ళందరూ ఏమనుకున్నా నాకు సంబంధం లేదు. వీళ్ళ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సంబంధం లేదు. కానీ వాటన్నిటిని ఓర్చుకొని రేపటిదే నేను పరలోకం వెళ్ళాలని ఎవరైతే కోరుకుంటారో వారు నిజంగా ధన్యులవుతారని. అట్టి ధన్యకరమైన జీవితాన్ని మనందరూ కూడా పొందుకోవాలని, లోకాన్ని బట్టి కాకుండా, లోకాశాలను బట్టి కాకుండా, రేపటి దినాన మనం పొందబోయే ఆ పరలోకం కోసం మనందరూ కూడా ఆశగా ఎదురు చూడాలని, ఎప్పుడు కూడా పైకి ఒకటి లోకం ఒకటి కాకుండా మీ మనసులో కూడా దేశ స్థిరమైన నిశ్చయంతో ఉండండి. నాకు ఈ లోకంలో నాకు ఏది వద్దు ప్రభా, దేవుని ముందు కూడా యథార్థంగా చెప్పగలిగే పరిస్థితి రేపటి దినాన నీ సన్నిధిలో ఉండేటట్టు నాకు అవకాశం ఈ ప్రభా అని ఎవరైతే కనుక ఆ దేవుని ముందు మోకరిల్తారో తప్పకుండా వారి ఆశ తీరుతుంది. రేపటి దినాన్ని మీరందరూ కూడా ఆ పరలోకంలో చేరుకోవడానికి అవకాశం కలుగుతుంది. మరి అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని, ఆ దేవాతి దేవుని సన్నిధిలో మనమందరం కూడా రేపటి దినాన సంతోష ఆనందాలను పంచుకోవాలని మరి మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించారు ప్రభువా. ఇంతవరకు మీ కృపను బట్టి మమ్మల్ని ఆదరించినందుకు మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అల్పులమైన మమ్మల్ని ప్రేమించి ప్రభువా, మా ఆయుష్కాలంలో పొడిగించిన దినాన్ని మీ పాద సన్నిధిలో మీ మాట చొప్పున ప్రారంభించడానికి చక్కటి భాగ్యాన్ని అనుగ్రహించారు. మేము ఏది విత్తితే అదే కోస్తాం ప్రభువా. క్షయమను శరీరమా లేకపోతే నిత్యజీవమైన ఆత్మ అన్న సంగతుల గురించి ఎవరికి వాళ్ళు పరిశీలించుకుని నిజంగా మా స్థిరమైన బుద్ధి దేని మీద పెట్టుకున్నామో, దేనిని ఆశిస్తూ ఈరోజు మేము జీవిస్తున్నామో ఎవరికి వారు పరిశీలించుకుని, ఒకవేళ మనుషుల మెప్పు కొరకు ఒకవేళ పైపైకి తీయటి మాటలు చెప్పినా వాస్తవంగా మా హృదయంలో ఉన్న దురాలోచన గురించి ప్రభా ఎవరికి వాళ్ళు ప్రభా పశ్చాత్తాపడటానికి తప్పు తెలుసుకుని ఇక నుంచైనా కానీ లోకాన్ని గురించి కాకుండా తండ్రి మీరు ఇవ్వబోయే ఆ పరలోకం కోసం మేమందరం ఆశగా ఎదురు చూడగలిగే భాగ్యాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం. సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ నేటి దినాన్ని ప్రారంభిస్తుండగా దినమెల్లా మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించండి. రాత్రికి మరలా మేమందరం మీ పాద సన్నిధికి చేరి మీరు చేసిన మేలులను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని, అంతవరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.